ఆంటీ, మార్నింగ్ నుండి పూజ చేస్తున్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. లేదమ్మా, కళ్ళారా నా పెద్ద కోడల్ని చూసేదాకా నాకు నిద్ర పట్టదు. అంటే అలాగని తెల్లారేదాకా అమ్మవారి దగ్గరే కూర్చుంటావా? పారాయణ చేస్తూ అమ్మవారిని కీర్తిస్తూ ఉంటానండి. ఇలా అయితే నీ ఆరోగ్యం పాడవుతుంది వదినా. ఈ ఇంట్లో అడుగుపెట్టే అమ్మ ఏదో ఒక రోజు రాకమానదు. ఇంటికి ఎందుకు రాలేదు? వచ్చింది. ఏంటంటే అలా అనేశారు? అమ్మవారు ఇంటికొచ్చారు కదా, ఆ దేవతను ఎన్నిసార్లు కొలుస్తామో ఏమో గాని అఖిలక్కైతే పెద్ద కొడల గురించి అన్నిసార్లు తలుచుకుంటోంది. తన్ను కూడా ఓ దేవతలా చూస్తుందని అలా అనేశానక్క. బ్రో 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 మహి, ఎందుకలా కేకలేస్తున్నావు? ఏమైంది? కనీసం బ్రో చెప్తేనైనా అమ్మ వింటుందేమో డాడ్. మహి, ఏమైందిరా? మనం ఎంత చెప్పినా అమ్మ రెస్ట్ తీసుకోవట్లేదు. సరిగ్గా తిండం లేదు, నిద్రపోవట్లేదు. ఇలా అయితే ప్రమాదమని ఫ్యామిలీ డాక్టర్ చెప్పాడు కదా. అమ్మ సంకల్పాన్ని అమ్మవారు ఈ ఇంటి పెద్ద కొడులు అర్థం చేసుకోవాలి మహి. పార్వతి నిష్టగా లేకపోవడం వల్లే పూజ ఆగిపోయిందనేలా చేస్తానే. ఈ పసుపులో భాస్వరం కలిపాను. భగ్గుమనే మంటల్లో నువ్వు కాలిపోతావే. అమ్మా, బతుకమ్మను సిద్ధం చేయండమ్మా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో
అమ్మా మీరు మీరు కుంకుమతో అమ్మవారిని అర్చించండి. పార్వతి, నువ్వు కూడా పసుపు తీసుకో అమ్మా. పసుపులో భాస్వరం ఉందే, ఏమాత్రం వేడి తగిలినా బొగ్గుమంటుంది. ఈ నవరాత్రుల లోపల మా పెద్ద కోడలెవరో తెలియాలి. తనతో కలిసి మేమందరం అమ్మవారికి పూజలు చేయాలి. ఖచ్చితంగా అదే జరుగుతుంది. దీని తలరాతేంటో గాని భాస్వరం కలిపినా మండట్లేదేంటి? ఎక్కడో తేడా కొడుతోంది. వదినా, భవానీ కూడా బతుకమ్మని ఎత్తుతానని ముచ్చట పడుతోంది. చాలా సంతోషం. పిచ్చి ఆలోచనలు పోయి ప్రశాంతమైన జీవితాన్నివ్వమని ఆ తల్లిని వేడుకో భవానీ. అలాగే అక్క. అలాగే అని అమ్మవారిని ఒట్టి చేతులతో తీసుకెళ్తావా భవానీ? ఆ మొహానికి కాస్త పసుపు రాసుకో. అమ్మా పార్వతి, పసుపు రాయమ్మా. అట్టాగే అయ్యగారు. ఆంటీ చేసే ప్రతి పూజలో అది పాలు పంచుకుంటుంది కాబట్టి నీళ్ళలో దిగుతుంది. అప్పుడు ఈ జలగల్ని వదిలి దాని జల సమాధి చేస్తాను. పద.